4 మార్గాల దగ్గర కూర్చొని ఆ సిల్కని పట్టుకొని ఉంటాడు. ఆడు 4 మాటలు చెప్తాడు దానికి, లేకపోతే దానికి బాగా తన్నులు పడతాయి. నేను నిన్ను ఫలానా పేరు పెట్టి పిలుస్తా, నువ్వు బయటికి రావాలి, ఈమె బతుకంతా చెప్పమ్మా అనగానే నేను చూపించిన కార్డులన్నింటిలో ఒక కార్డు తీయాలి, నేను కార్డు పట్టుకొని నేను వాళ్ళకి ఏదో ఒకటి కథ చెప్పేస్తా అని వాడు ముందుగానే చిలుకతో మాట్లాడుకొని ఉంటాడు. కొంతమంది చిలుక దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పు, నాకు రేపేం జరుగుతుందో అని చెప్పి పోతే, చిలుకమ్మా రావే రా, అయ్యగారి జ్యోతిష్యం అంతా బయట పెట్టు, ఆయనకి నష్టాలని తెలియజేయి, లాభాలను తెలియజేయి, నష్టంగా పోకుండా లాభంగా అయ్యేటట్టుగా చూపియ్యి చిలకమ్మా అనగానే చిలకమ్మ వస్తుంది. మనం అందరం వెళ్ళి ఎవరినో అడిగినామనుకో, ఆ అడిగిన వ్యక్తి ఏ మనిషి అయితే ఉన్నాడో ఆయనకు తెలుసా రేపు ఏం జరుగుతుందో. అదే కనుక దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే దేవునికి రేపు ఏం జరుగుతుందో తెలుస్తుందా తెలియదా? 94వ కీర్తన 11వ వాక్యం, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. మరి నీకు తెలియదేంది? నువ్వు తెలియదేంది? నువ్వు ఎప్పుడు చూసినా మనుషుల ఆలోచనల ప్రకారం వెళ్తావేంది?